గాంధీ ప్రధాని అంటేనే ఫక్కున నవ్వే పరిస్థితి ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే. అరుణ వ్యాఖ్యానించారు. బీజేపీ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రవాస్ కార్యక్రమంలో డి.కే. అరుణ పాల్గొన్నారు. బ్రిటిష్ వారు ఎలాగైతే డివైడ్ చేసి రాజ్యం మేలారో అదే మాదిరిగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలో సౌత్ నార్త్ అంటూ డివైడ్ పాలసీ తీసుకొస్తున్నారని కాంగ్రెస్ ఉద్దేశించి విమర్శలు చేశారు డి.కే. అరుణ. మరోవైపు టెర్రరిస్టుల దాడులు లేకుండా దేశ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే దానికి మోదీ పాలనే కారణమన్నారామె. రాహుల్ గాంధీ ప్రధాని అంటేనే నవ్వే పరిస్థితి ఉందన్నారు. కోటేపని చెప్పి అడుగుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటేనే పక్కున నవ్వే పరిస్థితి ఉంది. వాళ్ళ ఈరోజు ఎన్ని రకాలుగా ఈరోజు ప్రజలని అంటే ఒక సౌత్ నార్త్ అనేటటువంటి ఒక సెంటిమెంట్ కూడా రేకెత్తించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళ పార్లమెంటు సభ్యులు సౌత్ ఒక ప్రత్యేక దేశం కావాలని మాట్లాడుతుంటే వీళ్ళకి దేశం పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ జాతీయతపై ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం కానీ ఎంత ఉందో ఇక్కడనే స్పష్టమవుతా ఉంది. బ్రిటిష్ వాళ్ళతో ఆ రోజు ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసి బ్రిటిష్ వాళ్ళు రాజ్యం మేలినరో వీళ్ళు కూడా ఇంకే అదే తరహా అదే పోకడలతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాలన చేస్తూ ఉంది. సౌత్ నార్త్ అని చెప్పి దేశాన్ని అబద్ధాలు చెప్పి ప్రజల లోపల సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు ఈ దేశం ఒక పక్క మనం ఆలోచన చేస్తే ఈ దేశంలో ప్రశాంతంగా ఇవాళ ఎక్కడ కూడా ఎలాంటి టెర్రరిస్టు దాడులు లేకుండా ఈ భారతదేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. కాబట్టే మళ్ళీ నరేంద్ర మోదీ గారు గెలవాలని కోరుకుంటున్నారు. వీళ్ళకి ఎంతసేపు దోపిడీకి అలవాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ